చదువుకున్నావు ఏమన్నా? చదువుకో, దేవుడి మాటలు మంచి మాటలు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. అంత సీన్ ఉందండి. ఎవరు బాబు? ఆయన మాటలవి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. ఇంకోసారి యేసుక్రీస్తు నేనే. యేసుక్రీస్తు నేనే. Sorry. I bind and rebuke, cast out in the name of Jesus. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. అనిల్ బావ తెలుసుగా? బావ తెలీదా నీకు? తెలుసు. వర్షాలు అవి అవుతాడు మా తెలుదా? యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమా ఆగు. వర్షమా ఆగిపో అంటే ఆగిపోద్ది. ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. చాలా ఆపేస్తారు, వరదలు ఆపేస్తారు. మరి గెలుపులు ఎందుకు రావు? వేసేసాడు, బాగా వేసేసాడు. బావగారు వాళ్ళ బావకి చెప్పాను నేను. ఏం చెప్పానంటే, సార్ ఈ పాస్టర్లకి 15,000 ఇస్తున్నారు, 5 పదులు ఇవ్వండి సార్, 50,000 ఇవ్వండి సార్, ఇంకెవడైనా ఆంధ్రాలో MBBS చదివితే మాత్రం బాగుండదని చెప్పి. MBBS అని బోల్ డబ్బులు కదా, మంచికి 2 కోట్లు, లక్షలేడు, కోటిన్నర ఎంతనా? 1.5 ఎంత అవుద్ది? ఎందుకంటే డబ్బులు వేస్ట్. ప్రతి హాస్పిటల్కి ఒక పాస్టర్ గారిని పెట్టయితే టాచ్ గడ్డ పగిలిపోను, టాచ్ లివర్ బాగోను, హే ఇక్కడ ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు ఏమన్నా కనపడ ఎట్లా? నీకు అసాధ్యమైంది ఏమి లేదు, సమస్తము సాధ్యం ప్రభువా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మొక్క నా తండ్రి ఇటు అటు సెంటర్ లో మొక్క చనిపోయింది ప్రభువా. ఈ మొక్క నా తండ్రి ఇటు అటు సెంటర్ లో మొక్క చనిపోయింది ప్రభు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అయితే చనిపోయిన లాజర్కి అనగైతే లేవనెత్తావో, ఈ మొక్క దగ్గర నాయన విశ్వాసించి నేను ప్రార్థన చేసుకొని తండ్రి ఈ మొక్క బ్రతికించాలని యేసు నామంలో పాతతనం తండ్రి దేవుడికి అడిగినప్పుడు దేవాది దేవుడు మళ్ళీ మొక్క చిగిరింపు చేశాడు. దేవుడికి అడిగినప్పుడు దేవాది దేవుడు మళ్ళీ మొక్క చిగిరింపు చేశాడు. మన చెయ్యిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. పడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. అంటే వాడిపోక ముందే నన్ను వాడుకో, చిచ్చి పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు. ఆగస్టు నెలలో బాగా వర్షాలు పడుతుంటే మా ఇంటికాడ కరెంటు స్తంభం కూలిపోయింది. అది నాకెందుకు చెప్తున్నారు? కరెంటు స్తంభం కూలిపోతే కరెంటు వైర్ కిందికి వస్తుందా మీది పోతుందా? ఆ వైరు ఫస్ట్ నా ఛాతికి దాటింది. ఈ ఛాతి కూడా చుట్టుకుని కరెంటు వైర్ చుట్టుకొని చచ్చిపోయిన. ఏంటి బాబా అన్న? ఇంకోసారి దాటింది. ఈ ఛాతి కూడా చుట్టుకుని కరెంటు వైర్ చుట్టుకొని చచ్చిపోయిన. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు అని టీచర్ అమ్మ చిన్నప్పుడు నేర్పిన పాట గుర్తుకుంది కదా, ఏముంది దాంట్లో చచ్చిపోయిన వాళ్ళను. ఏంటి మమ్మీ ఎవడు? మా టీచర్ ఒక పాట నేర్పింది కదా, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నా కదా కరెంటు వైర్ మీద పడి నన్ను లేపుతాడు అనుకున్నా. చాలా గొప్ప పని చేశావు. ఆ యేసు ప్రభు పాట గుర్తుకొచ్చి చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారే దేవుడు లేపాడు. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారే దేవుడు లేపాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా.
మీరు కూడా చావకుండా ఉండాలంటే యేసయ్య మాటలు పాటలు ఏం చేయాలా వినాలి, నేర్చుకోవాలి. అర్థమైందా బిడ్డలు? మీరు కూడా చావకుండా ఉండాలంటే యేసయ్య మాటలు పాటలు ఏం చేయాలా వినాలి, నేర్చుకోవాలి. అర్థమైందా బిడ్డలు? ఆపుకోలేకపోతున్నాను రా. ఏమి శరీరం మీద ఏం చేస్తా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. శరీరంలో నువ్వు ఎక్కడున్నావు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆడవాళ్ళ కోసం నువ్వేనమాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, ఆడవాళ్ళ కోసం కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానరా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. మీలో ఎవరికైనా భయంగా ఉందా? అయితే ఈ మాట కొంచెం గట్టిగా రే 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 రే, ఏంట్రా ఇది? కొంచెం గట్టిగా త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అవుట్ అవుట్ అవుట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అవుట్ అవుట్ అవుట్. ఓ నీ అబ్బా ఆపరదే. ఎవరు వెంకటలక్ష్మి గారు? ఎందుకు వెంకటలక్ష్మి గారు ఇక్కడే ఉన్నారు సార్. ఆమె కూడా దేవుడు నిన్ను దీవించునుగా. తగ్గించుకుంటే మంచిది. గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. డాక్టర్స్ నో అన్నారేమో, యేసయ్య ఈ రోజు మీ దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. యెహోవా మీద నీ కొత్త గీత పాడుడే, సర్వజనులారా యెహోవా మీద పాడుడే, యెహోవా మీద పాడుడే. నాకు అర్థం కాలేదు సార్. అన్న జనం ఆయన రక్షణ పాత్రను ప్రకటించే, అన్న జనులు ఆయన మహిమ పరిశీలించే, సర్వోత్తర జనములు ఆయన ఆశ్చర్యకాలను ప్రకటించే, సర్వోత్తర దేవుల కన్నా ఆయన పూజనీయుడు. జనులకు నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. మంగళవారము సోమవారం రోజున నాకు తీవ్రమైన విరేచనాలు కనీసం 200 సార్లు అంటే లెక్క లేకుండా అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? తీవ్రమైన విరేచనాలు కనీసం 200 సార్లు అంటే లెక్క లేకుండా అయింది. 200 సార్లు విరేచనాల? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను ఆ మూమెంట్ లో నేను అసలు ఇక లెగవలేనేమో, మంచంలో నుంచి కోలుకోలేనేమో అనుకున్నాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా అనుకుంటే నేను అంతకుముందు వారమే ఇక్కడ పేరాయల డబ్బా ఒకటి కొనుక్కపోయాను. ఎందుకు? మాట్లాడాలి తీసుకొని మా మిస్సెస్ నోట్లో వేసి ప్రార్థన చేసి సాయంత్రం కల్లా తగ్గిపోయింది, కీర అయిపోయింది మంచిగా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మళ్ళీ వెళ్ళిపోయారు పని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె సార్ ఆగండి, ఇక వెళ్ళండి. అందరికి జాబ్ వచ్చేది, నాకు జాబ్ లేదు. మళ్ళా నేను మా డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ర్యాంకర్. నేను నమ్మను. ఫస్ట్ ర్యాంకర్ కి జాబ్ రాకపోతే ఎలా ఉంటది చెప్పండి? అరియర్స్ పెట్టుకున్న వాళ్ళకి జాబ్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు. చాలా బాధ వచ్చేది, చాలా బాధ వచ్చేది. నమ్మరండి, నేను ఫస్ట్ ఫ్రెషర్ ని. ప్రారంభమే నాకు 9 లక్షల రూపాయలతో జీతం ఉన్న ఉద్యోగం వచ్చి. అయ్య బాబోయ్, నిజమే?
నాకు బుద్ధి కావట్లేదురా. జాబ్ ని రిజైన్ చేసి సంపూర్ణ సేవలో ఉన్నాను. జాబ్ రాలేదని అంత బాధపడ్డం దేనికి మరి? జాబ్ వచ్చిన వెంటనే రిజైన్ చేసేయడానిక? అంటే అది అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏంట్రా ఇది? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया, गामछा भी खुल गया मेरा। लगती ये देखिए गामछा क्या हुआ? हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? చెత్త మనుషులు, చెత్త బతుకులు. हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ? నీ పేరేంటి? క్రీస్తు తెలుసా నీకు? మీరు మారరా? క్రీస్తు తెలుసా నీకు? ఏమో సార్ నాకు కనబడదు. క్రీస్తు తెలుసా నీకు? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.